హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు ఓరియంటల్ ఆరోమాటిక్స్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇక్కడ కన్సాలిడేటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేస్తున్నాము. సో కానీ మనము ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ప్రీవియస్ ఇయర్ 113 క్రోర్స్, ఈ సంవత్సరం వచ్చి 229 క్రోర్స్ అనమాట. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగింది. సో ఇది ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది మనం చూస్తాము. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది 103% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అనమాట. ఇది చాలా మంచి ఫిగరు. తర్వాత అదర్ ఇన్కమ్. సో ప్రీవియస్ ఇయర్ 44 lakhs, ఇప్పుడు వచ్చి 1.06 crores అనమాట. దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 63 crores, ఇప్పుడు వచ్చి 164 crores అనమాట. దగ్గర 100 crores పెరిగింది. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. ప్రీవియస్ ఇయర్ 4.4 crores, ఇప్పుడు వచ్చి 16 crores క్రెడిట్ అయిందనమాట. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్. సో ప్రీవియస్ ఇయర్ 13 crores, ఇప్పుడు 24 crores అనమాట. సో ఇక్కడ 11 crores పెరిగింది. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 8.8 crores, ఇప్పుడు 11.9 crores అనమాట. అంటే ఇక్కడ 3 crores పెరిగింది. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో ప్రీవియస్ ఇయర్ 75 lakhs, ఇప్పుడు 65 lakhs అనమాట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గింది. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారు. అంటే ఇది జీరో డెబ్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత డిప్రిషియేషన్. ప్రీవియస్ ఇయర్ 4.6 crores, ఇప్పుడు వచ్చి 3.9 crores. దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 5.5 crores, ఇప్పుడు 11.4 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 6 crores పెరిగిందనమాట. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తాము. సో ప్రీవియస్ ఇయర్ 13 crores అయితే ఇప్పుడు 30 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 17 crores పెరిగింది. ఇది పాజిటివ్ సైన్. ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తాము. సో ఇక్కడ 130% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇది పాజిటివ్ సైన్. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో ప్రీవియస్ ఇయర్ 3.4 crores, ఇప్పుడు వచ్చి 8.1 crore అనమాట. ఇక్కడ వీళ్ళకు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి దానివల్ల ఇక్కడ ట్యాక్స్ అనేది కూడా ఎక్కువ పే చేస్తున్నారు. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. ప్రీవియస్ ఇయర్ 9.9 crores, ఇప్పుడు 22.7 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 13 crores పెరిగిందనమాట. ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తాము. ఇక్కడ 129% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందనమాట. ఇది మంచిదనమాట. తర్వాత పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో ప్రీవియస్ ఇయర్ 16.82 crores, ఇప్పుడు కూడా 16.82 crores. ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్ అనేది చేంజ్ కాలేదు. అంటే వీళ్ళు ఇక్కడ ఈక్విటీని డైల్యూట్ చేయలేదన్నమాట. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్. ప్రీవియస్ ఇయర్ 2.95 rupees, ఇప్పుడు 6.75 rupees అనమాట. సో ఇక్కడ దగ్గర 4 rupees 5 rupees పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేస్తాము. మార్చ్ క్వార్టర్లో వీళ్ళకు 221 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. జూన్ క్వార్టర్లో 229 crores అనమాట. ఇక్కడ 8 crores పెరిగింది. ఇది పర్సంటేజ్లో చూస్తే 4% పెరిగింది అనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్లో 29.3 crores, ఇప్పుడు 30.85 crores అనమాట. ఇక్కడ 1 crore పెరిగింది. ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తాము. 5% అనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. ప్రీవియస్ క్వార్టర్ 22.4 crores అయితే ఇప్పుడు 22.7 crores అనమాట. ఇక్కడ 30 lakhs పెరిగింది అనమాట. ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తే 1% అనమాట. సో ఓరియంటల్ ఆరోమాటిక్స్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తాము కాబట్టి సో ఓరియంటల్ ఆరోమాటిక్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. తర్వాత ఇక్కడ బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన. సో కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 939 rupees ఉందన్నమాట. రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చింది. మార్కెట్ అవర్స్లో ఇది 2.2% పెరిగింది అనమాట. రిజల్ట్స్ తర్వాత వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు డివిడెండ్ చూస్తాము. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నా.
సో వీళ్ళు డివిడెండ్ చూసినామంటే 2017లో 1.5 రూపీస్ ఇచ్చినారు, తర్వాత 2018లో 2 రూపీస్ ఇచ్చినారనమాట. మళ్ళీ 2019కి వచ్చేసరికి ఇక్కడ 1 రూపీ ఇక్కడ తగ్గిందనమాట. 2 రూపీస్ నుండి 1 రూపీ ఎందుకు తగ్గిందనేది చెక్ చేసుకుందాము. 2018లో 1:1 బోనస్ షేర్స్ ఇచ్చినారు. అలాగే ఇక్కడ 10 రూపీస్ నుండి 5 రూపీస్ తగ్గిందనమాట. అది స్ప్లిట్ చేసినారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎంత ఇచ్చినట్టు అంటే 4 రూపీస్ ఇచ్చినట్టు అనమాట. సో ఇక్కడ 2 రూపీస్ నుండి 4 రూపీస్ ఇంక్రీజ్ అనమాట. సో ఇది పాజిటివ్ సైన్. అలాగే 2019 నుండి 2020కి చూసినామంటే 2019లో 4 రూపీస్ ఇచ్చినారు, 2020 వరకు ఇక్కడ 5 రూపీస్ అనమాట. ఆల్రెడీ 2018లో వీళ్ళు బోనస్ స్ప్లిట్ ఇచ్చినారు కాబట్టి ఇక్కడ 5 × 4 అంటే 20 రూపీస్ ఇచ్చినట్టు అనమాట. సో ఇక్కడ 4 రూపీస్ నుండి 20 రూపీస్ పెంచినారు అనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఇప్పుడు వాల్యుయేషన్ రేషియోస్ చెక్ చేస్తాము. సో ఓరియంటల్ ఆరోమాటిక్స్ ROCE ఎంత ఉందంటే 24.4% ఉంది. అలాగే ROE అనేది 20.2% అనమాట. ఇక్కడ ROCE ROE అనేది 20 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది బాగున్నట్టు లెక్క. అలాగే డెప్ట్ టు ఈక్విటీ చూసినామంటే ఇక్కడ 0.14 ఉంది. అలాగే ఈ క్వార్టర్లో వీళ్ళు ఇంట్రెస్టింగ్గా తగ్గించారు, అంటే వీళ్ళు ఈ కంపెనీ జీరో డెప్ట్ కంపెనీ అనమాట. అది పాజిటివ్ సైన్. అలాగే ఇక్కడ ప్రమోటర్స్కు 74.2% ఉందన్నమాట, వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి ఇది లిక్విడిటీ తక్కువ ఉంటుంది అనమాట మార్కెట్లో, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 10 years ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉందంటే 112 crores ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ప్రైస్ టు సేల్స్ చూస్తే 4.35 ఉందన్నమాట. అంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేసేదాన్ని మనం 4 రూపీస్ పెట్టి కొంటున్నట్టు అనమాట. సో ఇది కూడా రీజనబుల్ అనమాట. తర్వాత లాస్ట్ 1 year ప్రైస్ చార్ట్ చూస్తాము. సో లాస్ట్ 1 yearలో దీని ప్రైస్ 291 రూపీస్ నుండి 920 రూపీస్ వరకు పెరిగింది అనమాట. ఓకే, అంటే 300 నుండి 918 రూపీస్ అనమాట. ఇది చాలా బాగా పెరిగింది. సో ఎందుకు పెరిగింది అనేది రిజల్ట్స్ చెక్ చేస్తాము. ఇక్కడ లాస్ట్ 1 year రిజల్ట్స్ ఉన్నాయి. ఇది ప్రీవియస్ ఇయర్ జూన్ క్వార్టర్. లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో లాక్డౌన్ ఉంది. సో దానివల్ల సేల్స్ అనేది 46% తగ్గింది. అలాగే ప్రాఫిట్స్ అనేది 44% తగ్గింది అనమాట. తర్వాత సెప్టెంబర్ క్వార్టర్లో చూస్తే ఇక్కడ సేల్స్ అనేది 10% తగ్గింది, కానీ ప్రాఫిట్స్ అనేది 24% పెరిగింది అనమాట. సో ఇది పాజిటివ్ సైన్, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎక్స్పెన్స్ తగ్గినాయి అనమాట. సో దానివల్ల ఇక్కడ ప్రాఫిట్స్ పెరిగినాయి అనమాట. తర్వాత డిసెంబర్ క్వార్టర్లో చూస్తే ఇక్కడ సేల్స్ అనేది 8.6% పెరిగినాయి. తర్వాత ఇక్కడ ఎక్స్పెన్స్ 7% తగ్గింది. అందువల్ల ఇక్కడ ప్రాఫిట్స్ అనేది 106% వచ్చిందనమాట. సో ఇది చాలా బాగా వచ్చినాయి అనమాట. తర్వాత మార్చ్ క్వార్టర్లో చూస్తే ఇక్కడ సేల్స్ అనేది 30% వచ్చిందనమాట. సేల్స్ అనేది చాలా బాగున్నాయి, కానీ ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది 40% పెరిగిందనమాట. సేల్స్ చూస్తే 30%, కానీ ఎక్స్పెన్స్ అనేది 40% అనమాట. సో దీనివల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది 6% తగ్గిందనమాట. ఈ రిజల్ట్స్ బట్టి మనకి ఏమర్థమైందంటే లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టరు అలాగే మార్చ్ క్వార్టర్లో ప్రాఫిట్స్ తగ్గినాయి. సెప్టెంబర్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్లో రిజల్ట్స్ బాగా వచ్చినాయి అనమాట. అలాగే ఈ సంవత్సరం జూన్ క్వార్టర్లో చూస్తే రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఈ లాస్ట్ 4 quarters ప్రాఫిట్స్లో ప్రైస్ చార్ట్ కంపేర్ చేస్తాము. ఇక్కడ చూసినామంటే జూలై 2020 దీని ప్రైస్ 291 నుండి జాన్ 1 వరకు తీసుకున్నామంటే ఇది 570 అనమాట. అంటే దగ్గర దగ్గర డబుల్ అయిందనమాట. మళ్ళీ 570 నుండి ఇది 915 పెరిగింది, మళ్ళీ కొంచెం తగ్గింది, మళ్ళీ పెరిగింది అనమాట. సో ఇక్కడ రిజల్ట్స్ని బట్టి ఇక్కడ మార్చ్ క్వార్టర్లో రిజల్ట్స్ కొంచెం తగ్గినాయి బట్టి ఇక్కడ మళ్ళీ కొంచెం తగ్గింది అనమాట. ప్రైస్ ఇక్కడ 900 నుండి 765 వచ్చిందనమాట. సో మళ్ళీ పెరిగింది అనమాట. ఓకే, ఇది లాస్ట్ 1 year చార్ట్. సో మనం ఇప్పుడు 10 years చార్ట్ చూస్తాము. ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తాను. ఆల్ అని క్లిక్ చేస్తే మార్చ్ 20 అప్పుడు దీని ప్రైస్ వచ్చి 140 రూపీస్ ఉందన్నమాట. 140 రూపీస్ నుండి ఇది 900 రూపీస్ వరకు పెరిగిందనమాట. అంటే ఇక్కడ వితిన్ 1.5 yearలో ఇది చాలా ఎక్కువ పెరిగింది. 140 రూపీస్ నుండి 950 రూపీస్ వరకు పెరిగిందనమాట. ఇక్కడ చాలా ఎక్కువ పెరిగిందనమాట. అలాగే 10 years చూసినామనుకో 2010లో దీని ప్రైస్ అనేది 21 రూపీస్ ఉంది. 21 నుండి ఇక్కడ 2020 140 రూపీస్ అనమాట. అంటే 10 yearsలో 20 రూపీస్ నుండి 140 రూపీస్ పెరిగింది. కానీ లాస్ట్ 1 yearలో 140 రూపీస్ నుండి 950 రూపీస్ పెరిగింది అనమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ చూసినామంటే ఇక్కడ లాస్ట్ 10 years
2011 నుండి ఇక్కడ 7.65, 2.12 crore, 23 crore ఇలా పెరుగుతూ వచ్చిందనమాట. ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ చూసినామంటే సో ప్రతి ఇయర్ పెరుగుతూ వచ్చింది. ఓన్లీ 2015లో మాత్రం ఇక్కడ కొంచెం తగ్గిందనమాట. మళ్ళీ ప్రతి ఇయర్ పెరుగుతూ వచ్చినాయి అనమాట. ప్రాఫిట్స్ కూడా ఇక్కడ 20 crores, 19 crores, 22 crores, 25, 30, 49, 86, 100 ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ వచ్చింది. కానీ ప్రైస్ చూస్తే అలా పెరగలేదన్నమాట. ఇక్కడ 21 రూపీస్ నుండి 140, 10 ఇయర్స్లో 21 రూపీస్ నుండి 140 రూపీస్ పెరిగింది. కానీ రిజల్ట్స్ అనేది చాలా బాగా వస్తున్నాయి అనమాట. కానీ 1 ఇయర్లోనే ఇది 140 నుండి 950 రూపీస్ పెరిగింది అనమాట. సో ఇలాంటి స్టాక్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనకు చాలా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మనము ఇలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం డిఫరెంట్ యాంగిల్స్లో అనలైజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు పీఈ చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పీఈ ఎంత ఉందంటే 31 ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పీఈ వచ్చి 28 అనమాట. అంటే రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. దానివల్ల దీని పీఈ వచ్చి 31 నుండి 28 అంటే 3 పాయింట్స్ తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇప్పుడు కరెంట్ పీఈ 3 years, 5 years మీడియన్ పీఈతో కంపేర్ చేస్తాము. కరెంట్ పీఈ వచ్చి 28 ఉంటే 3 years మీడియన్ పీఈ 15.85, 5 years మీడియన్ పీఈ 15 ఉందన్నమాట. ఓకే, అంటే 3 years, 5 years మీడియన్ 15 అయితే కరెంట్ పీఈ 28 అనమాట. ఇప్పుడు మనము 3 years, 5 years మీడియన్ పీఈతో కంపేర్ చేసినప్పుడు ఇది ఓవర్ వాల్యూలో ఉంది. కానీ మనము ఇంకా రిజల్ట్స్, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ ఇవంతా చెక్ చేసుకున్నామంటే రీజనబుల్ వాల్యుయేషన్లో ఉందన్నమాట. సో ప్రోస్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్, మినిమల్ డెప్, గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. కాన్స్ వచ్చి ఓవర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 years మీడియన్ పీఈ. సో 3 years మీడియన్ పీఈ 16 అయితే కరెంట్ పీఈ వచ్చి 28 అనమాట. ఈ 3 years మీడియన్ పీఈ 5 years మీడియన్ పీఈ కంపేర్ చేసుకున్నామంటే కరెంట్ ఇది ఓవర్ వాల్యూడ్ అనమాట. ఇంకో రిస్క్ ఏమంటే ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 290 రూపీస్ టు 930 రూపీస్ ఇన్ 1 year. ఇక్కడ 10 yearsలో దీని ప్రైస్ అనేది ఎక్కువ పెరగలేదు. 20 రూపీస్ నుండి 140 రూపీస్ అనమాట, 6 times పెరిగింది. కానీ ఇక్కడ 140 రూపీస్ నుండి 950 రూపీస్ వితిన్ 1 yearలో పెరిగింది అనమాట. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం దీన్ని బాగా కొంటే అప్పుడు మన ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.